హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎండింగ్ వరకు అయితే చూడండి. కొంతమందిలో చెస్ట్ అనేది సాగిపోయి ఉంటుంది అనమాట. సో యూత్ అయినా సరే కొంతమందిలో ఉంటుంది, అలాగే పెద్దవారిలో కూడా ఈ చెస్ట్ అనేది సాగిపోతూ ఉంటుంది. సో మీరు మిర్రర్లో చూస్తే తప్పుగా అనిపిస్తుంది. సో ఈ పరిస్థితి చాలా మందిలో ఉంటుంది, కానీ దాన్ని మార్చుకోవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పే సింపుల్ వర్కౌట్ ప్లాన్, డైట్ టిప్స్ పాటిస్తే మీ చెస్ట్ మళ్ళీ టైట్ అవుతుంది, షేప్ లోకి వస్తుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. మన వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ముందు మనకు అసలు చెస్ట్ అనేది ఎందుకు సాగిపోతుంది అనేది తెలుసుకుందాం. చాలా మంది దీనికోసమే బాధపడుతున్నారు అనమాట. సో చెస్ట్ ఎందుకు సాగ్ అవుతుంది అంటే, మొదటిది ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల, రెండోది వర్కౌట్ మానేయడం వల్ల మజిల్స్ లాస్ అవుతాయి. సో మూడోది సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఇంకోటి వయసు పెరగడం కూడా ఒక కారణం కావచ్చు. సో ఇందులో వయసుకు కూడా సంబంధం ఉంది. సో కానీ ఈ కారణాలు ఉన్నా సరే మీరు క్రమంగా ఈ ప్రాక్టీస్ అనేది చేస్తే చెస్ట్ మళ్ళీ పర్ఫెక్ట్ షేప్లోకి అయితే తీసుకురావచ్చు. సో ముందుగా మనం వర్కౌట్ ప్లాన్ అయితే చూద్దాం. ఇప్పుడు మొదటి రోజు సో చెస్ట్ వర్కౌట్స్ అయితే చూద్దాం. మొదట బెంచ్ ప్రెస్. ఇది చెస్ట్కి బలాన్ని ఇస్తుంది. సో ఇది 4 సెట్లు చేయాల్సి ఉంటుంది ఈ బెంచ్ ప్రెస్ అనేది. తర్వాత ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్. సో ఇది అప్పర్ చెస్ట్ని బాగా టైట్ చేస్తుంది, 3 సెట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే డంబుల్ ఫ్లై. సో ఈ వర్కౌట్ వల్ల చెస్ట్ మజిల్స్ స్ట్రెచ్ అండ్ కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి 3 సెట్లు అయితే చేయాల్సి ఉంటుంది. చివరిగా పుషప్స్. సో ఈ పుషప్స్ కానీ స్లోగా అండ్ కంట్రోల్డ్గా చేయాల్సి ఉంటుంది. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి, అంతే. సో ఈ అన్ని వర్కౌట్స్లో ఫార్మ్ అనేది బాగుండాలి. వెయిట్ కంటే మీరు సరిగ్గా చేయడమే ముఖ్యం. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎన్ని వెయిట్లు లేపేస్తామని కాదు, మీరు సరిగ్గా కరెక్ట్గా చేస్తున్నారా అనేది ముఖ్యం. ఇప్పుడు అప్పర్ చెస్ట్ గురించి అయితే తెలుసుకోవాలి. ఇంకొన్ని రోజుల్లో అప్పర్ చెస్ట్ను టార్గెట్ చేయాలి మీరు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పింది డే 1 చూసిన తర్వాత ఈ అప్పర్ చెస్ట్ అనేది కొన్ని రోజులు మీరు పాటించాల్సి ఉంటుంది. టార్గెట్ చేయండి దాన్ని. సో దీంతో చెస్ట్కి ప్రాపర్ షేప్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్క్లైన్ పుషప్స్ మరియు హై అండ్ లో కేబుల్ క్రాస్ ఓవర్, ఇవన్నీ టుగెదర్ చెస్ట్ షేప్ని అయితే ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో ఇవి చేయడం వల్ల. సో ఇది మాత్రం బాగా మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కిందనైతే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే డైట్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాం. చాలా మందికి తెలియదు, వర్కౌట్ కంటే కూడా మనం తీసుకునే డైటే చాలా ముఖ్యం. సో నేను ప్రతి వీడియోలో చెప్తా. ప్రతిరోజు మీ డైట్ ఎలా ఉండాలనేది ఇప్పుడు చెప్తా. ఉదయం ఉడకబెట్టిన గుడ్డు, అలాగే ఓట్స్, అలాగే మధ్యాహ్నం చికెన్ బ్రెస్ట్ లేదా కూరగాయలతో ఉన్న ప్రోటీన్ మిల్క్స్ తినాల్సి ఉంటుంది. అలాగే సాయంత్రం పల్లీలు లేదా మీ దగ్గర ఒకవేళ వేవ్ ప్రోటీన్ ఉంటే వేవ్ ప్రోటీన్ అయితే తినాల్సి ఉంటుంది. అలాగే రాత్రి టైంలో పన్నీరు లేదా కార్బ్స్తో కూడిన ఆహారం ఏదైనా సరే తీసుకోవచ్చు మీరు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇది మెయిన్ ఇంపార్టెంట్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఐటమ్స్, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ పూర్తిగా మానేయండి. సో మరియు రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి. సో మీకు మొదటి వారంలోనే పెయిన్స్ కలగండొచ్చు. సో మజిల్స్ సోర్నెస్ ఉంటుంది, కానీ అదే టైంలో చెస్ట్ మీద పని జరుగుతుందని మీ బాడీకి వచ్చే ఒక చిన్న సిగ్నల్ అనమాట. సో అంటే మీరు వర్కౌట్స్ డే 1 డే 2 చేశారు కదా, సో దానివల్ల మీకు పెయిన్స్ వస్తాయి. మీకు బాగా పెయిన్స్ వచ్చాయంటే మీ వర్కౌట్ వర్క్ అయిందని అర్థం. సో అది ఒక చిన్న సిగ్నల్ లాగా మీకు అనిపిస్తుంది. సో అక్కడే మీరు అనుకోవాలి, ఓకే ఇది వర్క్ అవుతుంది అనేసి. ఓకే. అలాగే 15 రోజుల్లో స్లైట్ ట్రైటింగ్, 30 రోజుల్లో విజిబుల్ చేంజ్ కన్సిస్టెన్సీ ఉంటే 2 నెలల్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేలాగా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇప్పటి చెస్ట్ అలాగే మీరు 2 నెలల తర్వాత ఉండే చెస్ట్ చాలా తేడాగా ఉంటుంది. నమ్మండి, మీరు చేయగలరు. మీరు మొదలు పెట్టాలనుకున్న క్షణమే చేంజ్కి స్టార్టింగ్ పాయింట్ అనమాట. మీకు ఈ వీడియో ఉపయోగపడితే అయితే వెంటనే ఒక లైక్ అయితే వేయండి. ఇంకా మీలాంటి వాళ్ళతో షేర్ చేయండి వీడియో. మీ జర్నీలో మీరు ఎక్కడ ఉన్నారు అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలో. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.